మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ డిజిటల్ నెట్. నేను మీ బ్రహ్మేంద్ర. మనం ప్రస్తుతం పశ్చిమ గోదావరి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు, జనసేన అధ్యక్షులు కొడికలపూడి గోవిందరావు గారి దగ్గర ఉన్నాం. జనసేన పార్టీ అలాగే ఎన్డీఏ గవర్నమెంట్లో ఉంది, అలాగే బీజేపీ, టీడీపీ. ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి 1 year సెలబ్రేషన్స్ కూడా జరుపుకోబోతుంది రేపు జూన్ 12వ తారీఖున. ఇది ఏ విధంగా గవర్నమెంట్ ముందుకు సాగుతుందో ఆయన్నే అడిగి తెలుసుకుందాం. సార్, ముందుగా కంగ్రాచులేషన్స్ 1 year సెలబ్రేషన్స్ మీరు ఆల్రెడీ ఉన్నందుకు. ఇప్పుడు ఏ విధంగా జరుగుతుంది, ప్రజలకు ఏ విధంగా మీరు ఇచ్చిన హామీలు నెరవేరుతుంది? ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా చక్కగా ఇప్పుడున్న పరిస్థితులు అయితే మరి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే బీజేపీ నుంచి కానీ ముగ్గురు కూడా చాలా చాకచక్యంగా ఈరోజు ప్రభుత్వాన్ని ఎదురు తీసుకెళ్తున్నారు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు గడిచిన 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీ ప్రభుత్వం చేసిన అరాచకాలు ఇన్ని కాదు. ఆర్థిక అరాచకం ఎంత జరిగిందంటే ఇప్పుడు చూస్తున్నాం మనం. విపరీతమైన స్కామ్స్. మరి ఎంతమందిని అరెస్ట్ చేస్తున్నారు, ఎంతమంది స్కీమ్స్లో ఉన్నారు. ఒకడేమో 4,000 కోట్లు మధ్యలో దొబ్బేసాడు అంటారు, అది వాస్తవం కళ్ళ ముందే కనపడింది. ఇంకోళ్ళు ఏమో 50 ఎకరాలు 60 ఎకరాలు కబ్జా చేసేసారు. అలా ఆర్థికంగా రాష్ట్రాన్ని అట్టడుక్కు తొక్కేసి అసలు అభివృద్ధి అంటే ఏంటో మర్చిపోయే పరిస్థితి తీసుకొచ్చినప్పటి నుంచి కూడా అయినా కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ఛాలెంజ్గా తీసుకోవటం, ఒక్కొక్క కార్యక్రమం చేయటం చాలా గొప్ప విషయం. మరి ఈ రోజులు ముఖ్యంగా రైతులు చాలా హ్యాపీగా ఉన్నారు. ధాన్యం అమ్మిన 48 గంటల్లో అని ముందుగా చెప్పడం జరిగింది, కానీ సుమారు 24 గంటలలోపే వాళ్ళ అకౌంట్లో డబ్బు వేసేయటం, రైతులందరూ కూడా ఎంతో ఆనందదాయకంగా ఉండటం. ప్రతి ఆఖరి గింజ వరకు కూడా కొన్నారు ఈరోజు రాష్ట్రంలో. అదే కాకుండా పెన్షన్ పెంచడం జరిగింది. అదేవిధంగా ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్సు చేయటం జరుగుతుంది. అదేవిధంగా తల్లికి వందనం కూడా త్వరలో స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్క కార్యక్రమం కూడా అన్నీ కూడా నెరవేర్చడం జరుగుతుంది. మరి ఈరోజు చాలా ఆనందం ఏంటంటే అందరూ కలిసి ప్రజల శ్రేయస్సు గురించి కలవటం, 3 పార్టీలు రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎదురుకెళ్తాం చాలా ఆనందదాయకం. చాలా చక్కగా చేశారు. రాబోయే రోజులు ఇంకా అభివృద్ధి పదం చూస్తామని చెప్పి తెలియజేస్తాం. అలాగే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళ మీద కూడా అరాచకంగా అరెస్టులు అయి చేస్తుంది. రెడ్ బుక్ రాజ్యాంగ విధానం నడుస్తుందని కూడా అంటున్నారు. రేపు రాబోయే రోజుల్లో మా గవర్నమెంటే వస్తుంది అంటున్నారు. దీని ఏ విధంగా? పగటికి వెళ్ళాలి కంటే నేనేం చేయలేను, కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు 150 స్థానాలు వచ్చినోడు 11 స్థానాలకి పరిమితం అయ్యాడంటే ఎంత ఇబ్బందికరమైన పరిపాలన చేస్తుంటే ఆ స్థానానికి వస్తారు. ఫస్ట్ థింగ్ అతను సరిదిద్దుకోవాల్సింది, సరి చేసుకోవాల్సింది అక్కడి నుంచే మొదలు పెట్టాలి. 2 స్టేట్మెంట్స్ చూస్తున్నాను, మేము వస్తే సినిమా చూపిస్తూ ఉంటున్నారు. ఎవడూ తప్పు చేయలేదు. రెడ్ బుక్ అంటే ఏంటి? పొరపాటు చేసిన పేర్లు రాసాం, చట్టపరంగా వాళ్ళ మీద డెఫినెట్గా యాక్షన్స్ తీసుకుంటుంది గవర్నమెంట్. ఒక పొరపాటు చేసాడు కూడా ఒక అధికారి గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి. అంతే తప్ప అధికారాన్ని అడ్డు పెట్టుకొని అరాచకం చేసే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు. ఆయన పగటగలది జీవితంలో మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశమే లేదు, మళ్ళీ ఆ పార్టీ వచ్చే అవకాశం లేదు. ముందు ఆయన అరెస్ట్ అవ్వకుండా ఉండే చాలు ఈ లిక్కర్ స్కామ్లో నాకు తెలిసి. ఎందుకంటే అంత లోతుగా ఎలా దొబ్బారనేది ప్రతిదీ కూడా తేటతెల్లంతో చూపెడతాం జరుగుతుంది. సో డెఫినెట్గా ఆయన పగటగలని చెప్తాను నేను. అలాగే భీమవరం సమస్యలు, అప్రోచ్ రోడ్లు మొత్తం 3 చోట్ల బ్రిడ్జీలకి అలాగే ఉండిపోయింది పెండింగ్లో. అలాగే డంపింగ్ యార్డ్ సమస్య కూడా అలాగే ఉంది. దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారని ఎప్పుడు అడిగినా సరే అయిపోతుంది, త్వరలో అవుతుంది అంటున్నారు. కానీ ప్రపోజల్ వెళ్దాం అంటే దీని మీద పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేక దృష్టి ఉందని తెలుసు. డంపింగ్ యార్డ్ దాన్ని ఏ విధంగా రీసైక్లింగ్ చేసి మోడర్న్గా దాన్ని మన భీమవరాన్ని కూడా సిటీగా మారుస్తానన్నారు. కళ్యాణ్ గారు ఆల్రెడీ టీంని పంపించడం జరిగింది. ఇది పబ్లిక్గా మీకు మీడియా కూర్చుండకపోవచ్చు. ఆల్రెడీ టీం వచ్చి చూసుకుని ఇక్కడ ఏం చేయాలనే దాని మీద ఒక ఆయన వచ్చి చూసుకుని ఒక 4 days ఇక్కడ ఉండి దాని మీద కమిషనర్ గారితో అంతా కూడా మాట్లాడి వెళ్ళడం జరిగింది. త్వరలో దాని మీద ఒక మంచి నిర్ణయం చూస్తాం. అప్రోచ్ రోడ్లు వచ్చే వరకు కూడా ప్రపోజల్ ఇచ్చారు. ముందుగా ఫస్ట్ అప్రోచ్ రోడ్డు అయిపోయే అవకాశం ఉంది. ఫైనాన్షియల్ సిచ్యుయేషన్స్ బట్టి 1 by 1 పెడుతున్నారు. ముందు ఇంపార్టెంట్, ఇప్పుడు మనం రాష్ట్రం ప్రభుత్వం మారేటప్పటికి అసలు రోడ్లే లేని పరిస్థితి నుంచి ఇప్పుడు ఎంతో కొంత ప్రయాణం చేయగలిగే పరిస్థితికి వచ్చాం. అలాగే ఇంపార్టెంట్ రోడ్స్ ఫస్ట్, అలాగే ఇంపార్టెంట్ బ్రిడ్జెస్ అన్ని పెట్టుకుని డెఫినెట్గా అవుతుంది. ఎమ్మెల్యే గారు దీని మీద, మన భీమవరం శాసనసభ్యులు అంజబాబు గారు కూడా దీని మీద పట్టుదలతో ఉన్నారు. ఎటు బస్సులో అప్రోచ్ రోడ్లు అనేది 100% కంప్లీట్ అవుతుంది. అలాగే భీమవరానికి జనసేన పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. కానీ భీమవరంలో అటు టీడీపీకి అటు బీజేపీకి ఉన్నత పదవులు వస్తున్నాయి, జనసేనకి రావడం లేదు. అలాగే క్యాడర్ కూడా చాలా నిరాసక్తితో ఉంది. అలాగే ఈవెన్ మీకు కూడా ఇంతవరకు ఏ పదవి రాకపోవడం, ఒక జిల్లా అధ్యక్షుడిగా ఉండి ఇటుకి పేర్చి దీని నిర్మాణాన్ని నిర్మించారు. మనం అపోహ తప్ప ఏమీ కాదు. అది డెఫినెట్గా అందరికీ మంచి అవకాశాలు వస్తాయి. ఈరోజు నర్సాపూర్ పార్లమెంట్ నుంచి చాలా మంచి అవకాశాలు అందరికీ కూడా వచ్చినాయి. ఈరోజు ఎక్కడ లేని పదవులన్నీ కూడా మన నర్సాపూర్ పార్లమెంట్లో
ఉన్నాయి. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ రఘు గారు కానీ, అలాగే విప్ నాయకర్ కానీ, అలాగే ఇంకో విప్ బొలిశెట్టి శ్రీనివాస్ కానీ, మన పిఎస్సి చైర్మన్ ఆయన కూడా మన పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి మన ఎమ్మెల్యేకి ఇవ్వడం జరిగింది. అలాగే ఒక మినిస్టర్ కానీ అందరికీ పదవులు వస్తున్నాయి. అసలైన కేడర్ దాని నిర్మాణానికి పాటుపడిన జనసేన నిర్మాణానికి పాటుపడిన నాయకులకు ఎవరికీ రాలేదని కూడా చాలా నిరాసక్తితో ఉన్నారు. అంటే మెంబర్స్ ఇది కొంతమంది డైరెక్టర్స్ నేయడం జరిగింది. ఆ డైరెక్టర్స్ లిస్ట్ గవర్నమెంట్ రిలీజ్ చేయాలి. అందులో జనసేనకి 100% న్యాయం జరుగుతుంది. ఈరోజు డీసీఎంఎస్ కూడా మన నర్సపూర్ నుండి చాగంటి మురళీకృష్ణకి ఇవ్వడం జరిగింది. అందులో మొహటం ఏం లేదు. ఇంకోటి వచ్చేసరికి నా విషయం గురించి మీరు అడగటం జరిగింది. డెఫినెట్గా చాలా మంచి అవకాశాలు నాకు కల్పించడం జరిగింది పార్టీ. నేను ప్రస్తుత పరిస్థితుల్లో నేను కొన్ని పదవులు చేయనని చెప్పేసి నేను చెప్పడంతో నేను ఆగాను తప్ప ఆ విషయంలో పార్టీ ఎప్పుడు కూడా గౌరవించింది. ఈరోజు ఏమన్నా కూడా చాలామందికి ఏమన్నా కూడా మేము రిఫర్ చేస్తున్నాం. వీళ్ళు కష్టపడ్డారు, వీళ్ళకి పదవి ఇవ్వాలంటే వాళ్ళకి పదవి వస్తుంది. ఇప్పుడు ఏఎంసీ చైర్పర్సన్లు కానీ, డీసీఎంఎస్లు కానీ, డైరెక్టర్స్ కానీ ఇవన్నీ కూడా చాలా పదవులు వేసాం. అది డెఫినెట్గా రానున్న రోజుల్లో మీరే చూస్తారు. ఆ ఇబ్బంది ఏం లేదు. అందరూ కూడా కలిసి మీ అభిమానులు అందరూ కూడా ముందుగా మీకు ఒక పదవి అంటూ వస్తే తర్వాత మాకు ఏదో రకంగా వస్తుంది, మా నాయకుడు ముందు ఒక ఎదుగుదలలో ఉండాలని కోరుకుంటున్నాను. వాళ్ళ ఆలోచన అలా ఉండొచ్చు, కానీ నా ఆలోచన నేను ఫస్ట్ పోటీ చేయకూడదని మనం కూర్చున్న ఫస్ట్ నుంచి. డెఫినెట్గా అందులో తప్పేమీ లేదు వాళ్ళ ఆలోచనలో. కానీ 100% పార్టీ ఎప్పుడు కూడా గుర్తించింది, అందులో డౌట్ ఏం లేదు. మనకిచ్చే గౌరవం ఎప్పుడు కూడా చాలా చక్కగా ఇస్తూ ఉంటారు. అలాగే నేను పదవి విషయంలో ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఏ అవసరమైనా నేను ముందుండాలి చేస్తాను. నాకు అన్ని పదవులు ఉన్నట్టే. ఈరోజు జిల్లాలో 15 మంది ఎమ్మెల్యేలు, కూటమి ఎమ్మెల్యేలు అందరితో కూడా సంప్రదింపులు జరిపి ఏం కావాలని, ఎవరికి కావాలన్నా ఆ నియోజకవర్గాలు అన్నీ మాట్లాడి చేయడం జరుగుతుంది. అందులో పొరపాటు ఎవడో అర్థం చేసుకోవద్దు. మన పార్టీ ముందు కూడా ఉన్నవాడిని పైకి పెట్టడం, తర్వాత మనం చేయొచ్చు. ఈ పదవులన్నీ నాయే కదా. అలాగే మావుళ్ళమ్మ టెంపుల్ దేవస్థానానికి, అలాగే మన మార్కెట్ యార్డ్ చైర్మన్గా కూడా ఆ టీడీపీ అభ్యర్థులకి ఇస్తారని ఒక వస్తుంది. దాన్ని ఏ విధంగా ఊహగానాలు మనం ఎప్పుడు అనుకోవద్దు, ఊహించుకుంటే వచ్చేటప్పుడు అయితే ఎప్పుడో జనసేన వాళ్ళకి వచ్చేయాలి. కానీ కాదు, కూటమిలో 100 రకాలు ఉంటాయి. ఇప్పుడు ఎమ్మెల్యే గారు జనసేన నుంచి అయ్యారు, ఏఎంసీ టీడీపీకి ఇవ్వాలని నిర్ణయించింది పైన ప్రభుత్వం, కూటమి. అలాగే ఇప్పుడు గుళ్ళు ఉన్నాయి, ప్రధాన గుళ్ళు. ఒక గుడి ఒకరికి వస్తే ఇంకో గుడి ఇంకోటికి వస్తుంది, ఒక పార్టీకి ఒక గుడి వస్తే ఇంకో పార్టీకి ఇంకో గుడి వస్తుంది. అలా పరిస్థితి బట్టి అందులో చూసి మనం చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇందులో ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు, సమన్యాయం మీద వెళ్ళాలి కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి అడిగేయాల్సిన అవసరం ఉంది. ఇది చిన్న విషయం కాదు, మనం మాట్లాడుకున్నంత చిన్న విషయం కాదు. ఎమ్మెల్యేలకు కూడా చాలా కష్టసాధ్యమైన పని. మీరు ఎవరిని పెట్టాలి, ఎవరిని ఉంచాలి అనే దాని మీద కూడా చాలా ఒత్తిడి ఉంటుంది. అందరూ కూడా పదవి ఆశిస్తున్నారు ఇప్పుడు. కానీ మనం ముందు ప్రజలకు మంచి చేయాలి. విన్నర్ పక్కన ఈయన కూడా క్షత్రియ కార్పొరేషన్ మెంబర్ ఇచ్చారు, ఈయన చాలా కష్టపడ్డారు, ఫస్ట్ నుంచి ఉన్నారు, అప్పుడు పిఆర్పీ నుంచి కూడా వచ్చారు. అలా చాలామంది ఉన్నారు. డెఫినెట్గా ఒక్కొక్కరికి వస్తుంది. ఇది ఒకటే కాదు, ఫస్ట్ 2 years అయిన తర్వాత ఇంకో సైకిల్ వస్తుంది. మళ్ళీ ఆ సైకిల్లో చాలామందిని మనం అకామిడేట్ చేయగలుగుతాం. 100% దాని గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అలాగే డిప్యూటీ సీఎం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సినిమా రేపు June 12th రిలీజ్ కాబోతుంది వరల్డ్ వైడ్గా. దీనిపై మీ అభిప్రాయం? డెఫినెట్గా ఆయనకి అనలేని అభిమానం ఉంది. ఆయన గురించి ఎదురు చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రజల ఆశీస్సులు ఉన్నాయి. డెఫినెట్గా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చే June 12th, ఇది 12th అయింది. అలా ఏం లేదు, అదేం కాదు, ఎప్పటి నుంచో చేస్తున్నారు ఆయన. మంచి డేట్ చూసి ఇవ్వాలనేది ఉంటుంది. కానీ ఆయన మంచి మనసుకి ఎప్పుడు మంచిగా జరుగుతుందండి. ఆయన ఈరోజు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత, డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా స్టిల్ ఆయన చెప్తే గవర్నమెంట్ డబ్బు ఇస్తుంది. కానీ ఎక్కడ చెప్పాలి అక్కడే చెప్తారు. లేని పక్షంలో ఆయన జోబుల నుంచి డబ్బులు ఇచ్చే పరిస్థితి. నేను కాక మొన్న జవాన్ చనిపోతే వెళ్ళి పలకరించి పరామర్శించి ఒక 25 లక్షలు ఇచ్చి రావడం జరిగింది. మొన్న మా జన సైనికుడు ఒక ఆయన పాల్గొంలో చనిపోతే అతనికి 50 లక్షలు అనౌన్స్ చేయడం జరిగింది. ఇది చిన్న విషయం కాదు. ఒక నాయకత్వానికి మళ్ళీ నాయకుడు అనే పేరుకి అర్థం మార్చే విధంగా కళ్యాణ్ గారు ప్రవర్తన మళ్ళీ మనం చూస్తున్నాం. ఎందుకంటే ఒక నాయకుడు తీసుకునే నిర్ణయం ఎంత బలంగా ఉంటుందో, ఎలా తీసుకోవాలని ఒక నిర్ణయాన్ని ఈరోజు మళ్ళీ ప్రజలు చూస్తున్నారు. డెఫినెట్గా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఆయన ఆయురారోగ్యాలతో ఆనందంగా అందరూ ఆయుష్ పోసుకుని రాష్ట్ర భవిష్యత్తు గురించి ఎప్పుడు ఎల్లప్పుడూ కష్టపడే వ్యక్తి కాబట్టి ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉంటాడని ఆశిస్తున్నాను సార్. అలాగే చివరగా మీరు ఒక థియేటర్ యజమానిగా ఉన్నారు, అధినేతగా ఉన్నారు. అలాగే రేపు June 1వ నుంచి కూడా సినీ పరిశ్రమ అంతా కూడా థియేటర్స్ విషయమే ఒక స్ట్రైక్ అన్నది అనౌన్స్మెంట్ అవుతుందని అంటున్నారు. ఇది ఏ విధంగా చూడొచ్చండి, మీ సజెషన్? వ్యాపార పరంగా వచ్చేటప్పటికి రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. ప్రస్తుతానికి ఇండస్ట్రీ స్లంప్లో ఉంది. అంటే ప్రొడక్షన్ రేట్ తక్కువ ఉంది.
సో దాని మీద ఏంటంటే వైబిలిటీ ఆఫ్ బిజినెస్ ఓటీటీ వచ్చిన తర్వాత చాలా ఇబ్బందులు సినిమా థియేటర్లో పడటం జరుగుతుంది. ప్రొడక్షన్ కూడా తగ్గింది. దాని మీద డిస్కషన్ జరుగుతున్నాయి, కూర్చుంటారు, ఐఎంఈడి ఎక్కడో క్లోజ్ చేస్తారు. హరిహర వీరమల్లి కూడా జూన్ 12న ఉంది కదా, దానికి ఇబ్బంది ఏమి ఉండదండి. ఈ లోపు కూర్చొని మాట్లాడతారు, ఒక అండర్స్టాండింగ్ రావడం జరుగుతుంది. ఆ ఇబ్బంది ఏమి ఉండదు. అంటే జనరల్గా సమస్య వచ్చినప్పుడు నేను కాక మొన్న టీచర్స్కి ఒక ఇష్యూ వచ్చింది, గవర్నమెంట్తో కూర్చున్నారు, మళ్ళీ 2 రోజుల్లో ఇష్యూ క్లోజ్ చేశారు. అలా సమస్యలు ఎప్పుడూ ఉంటూ ఉంటాయి, పరిష్కారాలు కూడా ఎప్పుడూ ఉంటానే ఉంటాయి. ఒక మంచి పరిష్కారం వేదికగా తీసుకుని ఆయన రెండేపులా ఆలోచించే వ్యక్తే. అంటే సినిమా మీద ప్రస్తుతానికి ఆయన కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంది, కానీ డెఫినెట్గా సినిమాటోగ్రఫీ మినిస్టర్ కూడా మా జనసేన నుంచి ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా కూర్చొని ఒక మంచి నిర్ణయం తీసుకుని డిస్ట్రిబ్యూటర్స్కి ఎగ్జిబిటర్స్కి ఒక అనుసంధానం క్రియేట్ చేసి మంచి చేయడం జరుగుతుంది. అలాగే భీమవరానికి కౌన్సిలర్ ఎలక్షన్స్ వచ్చేప్పుడు దగ్గర 5 years అయిపోతుంది. ఇప్పుడు కార్పొరేషన్గా రాబోతుందంటారా, చైర్మన్గానే వస్తుందంటారా? ఇది ఏ విధంగా అసలు వస్తుందా రాదా సస్పెన్స్? దాని మీద పూర్తిగా అవగాహన ఇంకా అవ్వలేదు. అంటే ఎలక్షన్స్ పెట్టకపోతే ఏమవుతుందంటే స్థానిక సంస్థలు ఇబ్బంది పడతాయి. ఇప్పుడు మనకి 15 ఆర్థిక సంఘం నిధులు ఆగిపోతున్నాయి. సుమారు 5 ఏళ్ళు 30 నుంచి 40 కోట్లు ఆర్థిక సంఘం నిధులు మనం నష్టపోతున్నాం, 40 కోట్ల దాకా. అదేవిధంగా చుట్టూ ఉన్న పంచాయతీలకు కూడా ఆర్థిక సంఘం నిధులు రావు. ఇప్పుడు ఎలక్షన్స్ జరపకపోతే టైంకి గవర్నమెంట్ నుంచి వచ్చే ఎయిడ్ తగ్గిపోతూ ఉంటుంది. సో దాని మీద ఏంటంటే కొద్దిగా ఇబ్బంది పడటం జరుగుతుంది. డెఫినెట్గా దీని మీద ఒక మంచి నిర్ణయం తీసుకుని ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్స్ పెట్టి ఎదరికి తీసుకెళ్ళి స్థానిక సంస్థలు జరగడం వల్ల కూడా మంచి జరుగుతుంది. ప్రజలకు అందుబాటులో లోకల్ నాయకత్వం ఉంటుంది, ఏ అవసరమైనా కూడా ఇమీడియట్గా వెళ్ళి సరిదిద్దే ప్రయత్నం చేయొచ్చు. కాబట్టి డెఫినెట్గా లోకల్ బాడీ జరగాలి, అతి త్వరలో పెడతారు. ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కొడికలపూడి గోవిందరావు గారు తెలియజేస్తుంది ఒకటి, గత ప్రభుత్వం చేసిన తప్పిదాలన్నీ కూడా సరిదిద్దుతూ మేము అనుకున్న 6 పథకాలు కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నామని, రేపు వచ్చేది కూడా తమ ప్రభుత్వమేమని, అలాగే ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని, పదవులు ముఖ్యం కాదని ప్రజాసేవే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని తెలియజేస్తున్నారు. కెమెరామ్యాన్ బాబీతో బ్రహ్మేంద్ర, సుమన్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.